నేను నా తల్లికి మించి ఎదిగినప్పుడు తప్పు పడతాను మాస్టారు. మీ కార్తిక్ వాళ్ళ నాన్నతో చెప్తాడు. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తాను. మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీ కొడుక్క కార్తిక్. నువ్వేమంటావు కాంచన అనగానే, నా కొడుకు గౌరవించినప్పుడు నా నిర్ణయాన్ని నేనేలా కాదంటాను. నేను కొద్ది రోజులు నాన్ వెజ్ మానేస్తేనే నా ఆరోగ్యం చాలా బాగుంది. అలాంటిది నా నిర్ణయాన్ని కరెక్ట్గా పెట్టుకుంటే నేను ఇంకా ఎంత బాగుంటాను అంటుంది కాంచన. స్వప్నని నేను కలుస్తాను, కానీ ఒప్పించాల్సిందిగా మీరే అంటుంది కాంచన మాస్టర్తో. కాశీని మన అమ్మాయి కలవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తుంది కాంచన. కాశీ గురించి స్వప్నకి చెప్పొద్దు, ఎక్కడున్నాడని అంటుంది కాంచన. దీప వంట చేసి కార్తిక్ పెట్టు అంటాడు కార్తిక్. కాశీ స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు అంటాడు. దీప నువ్వు రక్తం ఇచ్చావా అడుగుతుంది కాంచన. బ్లడ్ తీసుకుంటేనే కదా చేతికి ఇలాంటి బ్యాండేజ్ వేసుకునేది అడుగుతుంది. మిమ్మల్ని అంటుంది. గైనకాలజిస్ట్ను కలవడానికి వెళ్తే డాక్టర్ బ్లడ్ తీసుకున్నారు. చెకప్స్ కోసం బిడ్డ బాగుంది, ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు డాక్టర్ అని కార్తిక్ చెప్పి అక్కడితో ఆ సబ్జెక్ట్ ముగుస్తుంది. జ్యోత్స్న వాళ్ళ అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళి, నీకు క్యాన్సర్ రావడం వల్ల నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి. డాక్టర్ గారు మీకు ట్యాబ్లెట్ వేస్తే కాస్త బెటర్గా ఉంటావు అన్నారు, కానీ నువ్వుంటే నాకే ప్రాబ్లం అనుకొని మనకు అడ్డున్నదాన్ని తొలగించుకోవాలనుకుంటుంది జ్యోత్స్న. ఇది ప్రకృతి ధర్మం అంటుంది. జ్యోత్స్న హ్యాపీగా పడుకో మమ్మీ అని ట్యాబ్లెట్ డస్ట్బిన్లో పడేస్తుంది. అప్పుడే దశరథ్ చూస్తాడు. మీ అమ్మకి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్ డస్ట్బిన్లో ఎందుకు వేశావు అని అడుగుతాడు. అన్నీ పడేసినట్టు అలా అడుగుతావేంటి డాడీ, ఇగో ఇంకొక ట్యాబ్లెట్ ఉంది, ఇటు ట్యాబ్లెట్ నేను వేస్తాను అంటాడు దశరథ్. లేదు డాడీ నేను వేస్తాను, వద్దు నా భార్యను నేనే చూసుకుంటాను, ఇలాంటి సమయంలో కాస్త జాగ్రత్తగా చూసుకునే వాళ్ళే దగ్గర ఉండాలి దశరథ్ అంటాడు. నువ్వు ఈ రూమ్కి రావద్దమ్మా అని చెప్తాడు జ్యోత్స్నకి. ఎలాగైతే దాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్తుంటే పారిజాతం గారు జ్యోత్స్నను ఆపుతుంది. బావ అడగమంటే అడుగుతావా నన్ను అనగానే పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. పారిజాతం, జ్యోత్స్న, కార్తిక్ వీళ్ళ ముగ్గురి కామెడీ చాలా బాగుంటుంది. మా గ్రాణిని మార్చేస్తావా బావా? లేదు పెద్ద మేడం గారు, మార్పు అనేది ఎలా ఉంటుందో తెలుసా? కొందరు అవతలి వాళ్ళ మంచితనం చూసి మారిపోతారు, కొందరు మానవత్వం చూసి మారిపోతారు మరదలా అంటాడు కార్తిక్. కొందరు చేసిన తప్పు బయట పడిపోతుందేమో అని మారిపోతుంటారు. అయినా ఈ రాత్రి మా ఇంటి దగ్గర ఎందుకున్నాను? నేను రాలేదు మేడం గారు, రమ్మన్నారు అనగానే దశరథ్ గారు వచ్చి నేనే రమ్మన్నాను. ఈ టైంలో జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో అడుగు దశరథ అంటాడు వాళ్ళ తాత. నాకు నిద్ర పట్టట్లేదు, నైట్ రైడ్స్కి వెళ్దాం అనుకున్నా. అవసరం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడు దశరథ్. నేను చెప్పేది నమ్మట్లేరు ఎవరు అనేసి లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉందిరా. ట్యాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయడం నువ్వు చూసావా మామయ్య? చూసానురా కార్తిక్. ఇప్పుడేమో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అసలు జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది? దాస్ మామయ్య దీపం మీద అంటావు, దీప మీద అటాక్ చేసింది ఎవరు? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఎందుకు అవ్వట్లేదు? రోజు రోజుకి ప్రశ్నలు అనుమానాలు పెరుగుతున్నాయి, కానీ సమాధానాలు దొరకట్లేదు. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం, సరేరా ఇంకా నువ్వు వెళ్ళు మామయ్య, నువ్వు వెళ్ళు అంటాడు దశరథ్. మామయ్య భయపడకండి, అత్తకి ఏం కాదు అని చెప్తాడు కార్తిక్. అత్త బాగుంటుంది, దీప బ్లడ్ శాంపుల్స్ ఇచ్చింది అనుకుంటాడు మనసులో కార్తిక్. అసలు భయపడకండి మామయ్య గారు, జ్యోత్స్న ఏం చేయలేదు అనుకుంటాడు కార్తిక్. పారిజాతం గారు జ్యోత్స్నతో వెళ్ళి లోపల మాట్లాడుతుంది. నాకు అనుమానం వచ్చేలా ఎందుకు చేస్తున్నావే నువ్వు అని అంటే, నువ్వు బావని నమ్ముతున్నావు అని అంటుంది జ్యోత్స్న. అవునే, వాడినే నమ్మాల్సి వస్తుంది, ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియట్లేదు అంటుంది పారిజాతం గారు. ఈరోజు మొత్తంగా సీరియల్ చాలా బాగుంటుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.